నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. చిలకలూరిపేటలో పేరెంట్ టీచర్స్ మీటింగ్ కు హాజరైన డిప్యూటీ సీఎం పవన్ శ్రీ శారదా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు 25 కంప్యూటర్లతో లైబ్రరీ ఏర్పాటు చేస్తానని హామీ. ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల మైండ్ సెట్ మారాలన్న మంత్రి నారా లోకేష్. 2029 నాటికి ఏపీ విద్యా వ్యవస్థను దేశంలోనే నెంబర్ 1 గా తీర్చిదిద్దుతామని ఉద్ఘాటన. చంద్రబాబు పాలనలో అమరావతిది అంతులేని కథ అయితే పోలవరంది ముగింపులేని కథ. తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని శ్రీ శారదా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఆత్మీయ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవితంలో ఉన్నత స్థానానికి రావాలంటే గురువుల దీవెనలు ఎంతో అవసరమని విద్యార్థులకు హితవు పలికారు. తల్లిదండ్రుల తర్వాత విద్యార్థుల జీవితంలో ఉపాధ్యాయులదే కీలక స్థానమని, అలాంటి గురువులు దైవ సమానులని కొనియాడారు. ఆడపిల్లలను కొంతవరకే చదివించి పెళ్లి చేసేయాలనే ఆలోచనను తల్లిదండ్రులు వీడాలని సూచించారు. జుబేదా, రిహానా వంటి చిన్నారుల మేధస్సు దేశానికి ఎంతగానో ఉపయోగపడుతుందని, ఈ విషయాన్ని తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు వివరించాలని కోరారు. ప్రారంభించిన ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్ చాలా చాలా కీలకమైంది. దీని విలువ మనం ఏముందులో పిల్లల్ని స్కూల్కి పంపించేస్తాం, చదువులు చెప్తారనే కంటే అసలు మా వాడు ఏం చేస్తున్నాడు, మా పిల్లలు ఏం చేస్తున్నారు, ఎలా చదువుతున్నారు, ఇది చెప్పడానికి అడగడానికి పేరెంట్స్ను కాంట్రిబ్యూషన్ చాలా అవసరం. పార్టిసిపేషన్ అంటే పిల్లలు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అడగడానికి మనకి ఎవరికి వాళ్ళకి చాలా కష్టంగా ఉండిపోతుంది. ఏం అడుగుతామని అలాంటి దాంట్లో ఒక ఇనిషియేటివ్ తీసుకొని లోకేష్ గారు చేయటం నిజంగా చాలా చాలా మనస్ఫూర్తిగా వారిని చాలా మనస్ఫూర్తిగా అభినందించాలి. ఇదే కేరళ నిన్న కృష్ణతేజ గారితో మాట్లాడుతుంటే కేరళలో ఈ మెగా అంటే టీచర్స్ పేరెంట్స్ సంఘం చాలా బలమైంది. అంటే పిల్లలకి ఏదన్నా సరే ఒక తప్పు జరిగినప్పుడు అంటే ఉదాహరణకి ఏమైపోయినాయి అంటే నిన్న పిఠాపురంలో కూడా ఏదో గొడవ, ఒక చిన్న విద్యార్థుల మధ్య ఒక చిన్నపాటి గొడవ జరిగితే దాన్ని ఈ రాజకీయ నాయకులు లబ్ధి కోసం దాన్ని కుల గొడవలుగా క్రియేట్ చేయడం ప్రారంభించారు. ఇద్దరు బిడ్డలు కొట్టుకుంటారు. అలాంటిది ఇట్లాంటి చేరిపోయి అంటే అందుకని తల్లిదండ్రుల పార్టిసిపేషన్స్ పిల్లలు చదువుతున్నప్పుడు చాలా చాలా అవసరం. ఇదే కేరళలో అయితే మా అబ్బాయిని స్కూల్కి పంపిస్తున్నాం, దేనివల్ల మా వాడు చదవట్లేదు, సంఘం చాలా బలమైంది అక్కడ. సో ఆ తరహాలో ఇక్కడికి లోకేష్ గారు ఈ టీచర్స్ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ కోసం తల్లిదండ్రుల్ని పిల్లల భవిష్యత్తులో భాగస్వామ్యం చేయటం, జస్ట్ చదువులు డబ్బులు కట్టి స్కూల్కి పంపించేయడం కాకుండా వీరు ఎలాంటి ఉన్నారని చెప్పడానికి నిజంగా ఇది చాలా కీలకమైన మార్పు. ఇది ఎడ్యుకేషన్. దీనివల్ల పిల్లలు ఎలా పెర్ఫామ్ చేస్తారు, వాళ్ళ బలాలేంటి, బలహీనతలు ఏంటి, ఇవి క్లియర్గా తెలుసుకోగలరు. పిల్లలు ఎక్కువ శాతం అధ్యాపకుల దగ్గరే ఉంటారు కాబట్టి అధ్యాపకులు వారికి ఆల్మోస్ట్ దైవ సమానులు అయిపోతారు. ప్రభుత్వ పాఠశాలల పట్ల సమాజంలో ముఖ్యంగా తల్లిదండ్రుల్లో ఉన్న చిన్నచూపు ధోరణి మారాలని, వారి మైండ్ సెట్ మారినప్పుడే విద్యా వ్యవస్థ బలోపేతమవుతుందని మంత్రి నారా లోకేష్ అన్నారు. పాఠశాలలో రాజకీయాలకు ఏమాత్రం తావులేదని స్పష్టం చేసిన ఆయన 2029 నాటికి ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థను దేశంలోనే ప్రథమ స్థానంలో నిలబెట్టడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పునరుద్ఘాటించారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం బామినిలోని ఏపీ మోడల్ స్కూల్లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి ఆయన మెగా పీటీఎం 4.0 కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు, దాతలు, ప్రజాప్రతినిధులు అందరినీ బడితో అనుసంధానం చేయాలనే లక్ష్యంతోనే మెగా పీటీఎం కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. భవిత అనేది క్లాస్ రూమ్ నుంచే మార్చుతాం అనేది నమ్మిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ప్రపంచానికి నైపుణ్యం ఉన్న యువతని అందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఆయన కళ నెరవేరాలంటే విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది. దీంట్లో మనందరం అంటే ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, అధికారులు అందరం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం చాలా చాలా ఉంది. అందుకే ఈరోజు ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ సమావేశం ఏర్పాటు చేశాం. గతంలో ఎప్పుడు జరిగిన విధంగా అందరిని అనుసంధానం చేసే మార్గం మన ప్రభుత్వం ఎంచుకుంది. మొదటి పేరెంట్ టీచర్ మీటింగ్ బాపట్ల ఏర్పాటు చేశాం, రెండోది సత్యసాయి జిల్లాలో ఏర్పాటు చేశాం, మూడోది పార్వతీపురం మన మన్యం జిల్లాలో ఏర్పాటు చేసుకుంటాం కూడా ఈరోజు జరిగింది. ముఖ్య అతిథిగా గౌరవ ముఖ్యమంత్రి గారు హాజరవుతాం.
నిజంగానే నా అదృష్టంగా ఒక విద్యాశాఖ మార్చులుగా నా అదృష్టంగా నేను భావిస్తున్నా. అభివృద్ధి వికేంద్రీకరణ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అన్ని ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెందాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఆ సమగ్ర అభివృద్ధి జరగాలంటే విద్యా వ్యవస్థ కీలకమైన పాత్ర వహిస్తుందని ఈ సభాముఖంగా తెలుపుతున్నాం. పిల్లల్ని చూస్తే నాకు దేవుళ్ళు కనపడతారు. పిల్లలు మన భవిష్యత్తు. పిల్లలంటే నాకు చాలా ఇష్టం. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారిని అడిగి నేను విద్యాశాఖని ఎంచుకుంటాం జరిగింది. నా పేరెంట్ టీచర్ మీటింగ్కి ఏనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు రాలేదు. అలాంటిది మీ పేరెంట్ టీచర్ మీటింగ్కి గౌరవ ముఖ్యమంత్రి గారు హాజరయ్యారు. ఎంత పని ఒత్తిడి ఉన్నా నా దేవాంశ్ పేరెంట్ టీచర్ మీటింగ్ నేను తప్పనిసరిగా వెళ్తా. అన్ని పనులు మానుకుని వెళ్తాను. ఎందుకంటే పిల్లల్ని పైకి తీసుకురావాలని బాధ్యత కేవలం ప్రభుత్వందే కాదు, ఇక్కడున్న తల్లిదండ్రుల పైన కూడా బాధ్యత ఉంది. అందరం కలిసికట్టుగా మాణిక్యాలని తయారు చేయాలి. ఈరోజు మేము చూసాం పిల్లలతో మాట్లాడడం ఎంత అద్భుతంగా, ఎంత కాన్ఫిడెన్స్తో మాట్లాడారంటే నేనే ఆశ్చర్యపోయా. వాళ్ళ వయసులో నేను అంత కాన్ఫిడెంట్గా మాట్లాడలేకపోయేవాడిని. ఇట్లా ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేసి మాట్లాడాలంటే తడబడేవాడిని. అలాంటిది ఈరోజు మన పిల్లలు చూడండి ఎంత అద్భుతంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈరోజు మనం ఈ స్థాయికి వచ్చామంటే మన తల్లిదండ్రుల త్యాగాలు చాలా ఉన్నాయి. కొన్నిసార్లు మన కోసం ఆహారం పెట్టాలని వాళ్ళు భోంచేయని రోజులు కూడా ఉంటాయి. మనకి జ్వరం వస్తే చాలా దిగులు పడతారు. సో ఇది తల్లిదండ్రుల్ని మనం మర్చిపోకూడదని ఇక్కడున్న పిల్లలందరూ కూడా నేను తెలియజేస్తున్నా. పిల్లలకి ఏకంగా చదువుతో పాటు నైతిక విలువలు అనేది చాలా చాలా అవసరం. నైతిక విలువలు సమాజంలో పెరగాల లక్ష్యంతో ఏకంగా చాగంటి కోటేశ్వరరావు గారికి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి ప్రభుత్వానికి సలహాదారులు చేసిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. కానీ చాగంటి కోటేశ్వరరావు గారి గొప్పతనం ఏంటంటే క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చినా ప్రభుత్వం వాహనం ఆయన వాడడు, క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చినా ప్రభుత్వం ఫోన్ వాడరు. ఆయన ఒక బాధ్యత ఇచ్చారు గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆ బాధ్యత నేను నెరవేర్చుతానని కంకణం కట్టుకుని ఆయన ముందరికి వెళ్తున్నారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి పిల్లల కోసం ప్రత్యేకంగా నైతిక విలువల పైన పుస్తకాలు రూపొందించి అది మన పిల్లలకి మన ప్రభుత్వం కూడా అందజేస్తుంది. తల్లి ప్రేమ, నాన్న త్యాగం, గురువుల గొప్పతనం మనందరం తెలుసుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది. తల్లికి చెప్పలేని ఏ పని మనం చేయకూడదని, దాని వెనకాల ఎంత వ్యూహం ఉంటుందో మనందరం ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని శుభ్రంగా పెట్టుకోవాలి. ఇది కేవలం పక్కోడి సమస్యనో ప్రభుత్వ సమస్యతో కాదు, ఇది మన సమస్య. ఇక్కడ చూస్తున్నా కొన్ని వాటర్ బాటిల్స్ ఉన్నాయి. మీటింగ్ అయిన తర్వాత అందరూ వాటర్ బాటిల్స్ తీసుకుని చెత్త బుట్టలు వేయాలి. మొత్తం ప్రాంగణాన్ని శాశ్వతంగా శుభ్రంగా పెట్టుకోవాల్సిన బాధ్యత ఇక్కడ మన అందరిపైన ఉందని సభాముఖంగా మీ అందరూ తెలియజేస్తున్నారు. కమిషన్ల కోసం కక్కుర్తిపడి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును నాశనం చేశారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రాజెక్టు వ్యయం ఎత్తు తగ్గిస్తున్నా కూటమి ప్రభుత్వం నోరు మెదపకపోవడంపై తీవ్ర ఆక్షేపణ తెలిపారు. దీనిపై పార్లమెంట్లో ప్రకటన చేసిన తేలుకుట్టిన దొంగల్లా మౌనంగా ఉన్న చంద్రబాబు కేంద్ర మంత్రులు గుడ్డి గుర్రాలకు పళ్లు తోముతున్నారా అని నిలదీశారు. చంద్రబాబు పాలనలో అమరావతిది అంతులేని కథ అయితే పోలవరంది ముగింపులేని కథ అని విమర్శించారు. పోలవరాన్ని ఏటీఎం లాగా వాడుకున్న చంద్రబాబు కాఫర్ డ్యాం కట్టకుండానే డయాఫ్రమ్ వాల్ కడితే జగన్ హయాంలోనే స్పిల్వే కాఫర్ డ్యాంలు పూర్తి చేశారని గుర్తు చేశారు. రాష్ట్రం సస్యశ్యామలం కావడానికి ప్రతి నీటి బొట్టుని సద్వినియోగం చేసుకుని పచ్చదనాన్ని పెంచుకోవడానికి రాష్ట్ర వ్యాపితంగా అటు రాయలసీమ నుంచి ఇటు ఉత్తరాంధ్ర వరకు టోటల్ గా అన్ని ప్రాంతాలకి ఉపయోగపడేటటువంటి ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్ట్. గోదావరి మీద నిర్మించాలని చాలా కాలం నుంచి అనుకుంటున్నప్పటికీ కూడా దాన్ని సాకారం చేసినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు సర్వశక్తులు ఒడ్డి ఈ ప్రాజెక్టుని కేవలం రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిధులతోనే నిర్మాణం చేయాలని ధైర్యంగా ప్రారంభించారు. అలాంటి ప్రాజెక్టు కొనసాగుతూనే ఉంది. అమరావతి ఏమో అంతులేని కథ అయింది, ఈ పోలవరం ప్రాజెక్టు ఏమో ముగింపు లేని కథ అవుతా ఉంది. ఈ రెండిటికి ప్రధానమైన కారణం నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అసమర్థత, అనాలోచిత చర్య.
కేవలం డబ్బు సంపాదించుకోవటమే ప్రధాన ధ్యేయంగా పెట్టుకొని పోలవరం ప్రాజెక్టును కూడా సర్వనాశనం చేసే కార్యక్రమాలు చేశారు. సరే 2004 పూర్వం చేసినటువంటి అవినీతులు అక్రమాలు అవి పక్కన పెడితే 2014-19లో అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టుని ఒక ఏటీఎం లాగా వాడుకున్నారు. డబ్బులు సంపాదించడానికి ఉపయోగపడేటటువంటి ప్రాజెక్ట్, తెలుగుదేశానికి ఉపయోగపడేటటువంటి ప్రాజెక్టుగానే పెట్టారు తప్ప తెలుగు ప్రజలకు జీవనాడిగా ఉండేటటువంటి ప్రాజెక్టుగా దీన్ని తీర్చిదిద్దటంలో ఉద్దేశపూర్వకంగా విఫలమయ్యారు. రాజశేఖర రెడ్డి గారు దీన్ని రాష్ట్రం యొక్క నిధులతోనే పూర్తి చేయాలని భావించిన తరువాత రాష్ట్రం విడిపోవలసిన అనివార్యమైన పరిస్థితి వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుని మేమే కడతాం, ప్రతి పైసా కూడా మాదే, మేము పూర్తి చేసి రాష్ట్రానికి ఇస్తాం, ఎందుకంటే హైదరాబాద్ అంటే ఒక మహాపట్టణాన్ని మీరు కోల్పోతున్నారు కాబట్టి, ఆదాయం తగ్గుతుంది కాబట్టి, మీకు నష్టం జరుగుతుంది కాబట్టి అని భావించి మొత్తాన్ని మేమే కడతామన్నారు. అన్ని టోటల్ గా కడతామని చెప్పి విభజన చట్టంలో పెట్టారు. దురదృష్టవశాత్తు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం కట్టవలసినటువంటి ప్రాజెక్టుని నేనే కడతానన్నాడు, ఒప్పించాడు, వారిని బతిమలాడాడు, బామాలాడు. ఎందుకు కట్టవలసి వచ్చింది? కేంద్ర ప్రభుత్వం కట్టవలసినటువంటి ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వంతోనే వారు నిధులిస్తారు, ఈయన కడతాడు, వాళ్ళు నిధులిస్తారు, ఈయన బిల్లులు చేసుకుంటాడు, ఆయన నిధులిస్తారు, ఈయన కాంట్రాక్టులు పెట్టుకుంటాడు. కేవలం డబ్బులు సంపాదించాలి అనేటువంటి ఉద్దేశంతో, ఏటీఎంగా పోలవరం ప్రాజెక్టును ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో మాత్రమే నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం కట్టవలసినటువంటి ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించుకున్నాడు. అక్కడి నుంచి ఎన్ని ఘోరమైన తప్పిదాలు చేశాడో నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. నిర్మాణం చేసేటప్పుడు క్రమాన్ ప్రకారం, ప్రోటోకాల్ ప్రకారం నిర్మాణం చేయలేదు. అనేక సందర్భాల్లో చెప్పాం. చంద్రబాబు నాయుడు గారు ఏది సక్రమంగా చేయలే. కాఫర్ డ్యాము నిర్మాణం చేయవలసింది, కాఫర్ డ్యాము 2 నిర్మాణం చేసి డయాఫ్రమ్ వాల్ కట్టవలసినటువంటి ప్రోటోకాల్ ఉంటే డయాఫ్రమ్ వాల్ కట్టేశాడు. స్పిల్వే కట్టలేదు, స్పిల్ ఛానల్ పూర్తి చేయలేదు, అప్రోచ్ ఛానల్ పూర్తి చేయలేదు, నది డైవర్షన్ పూర్తి చేయలేదు. సుమారుగా 1000 కోట్లతో నిర్మించినటువంటి డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. ఎక్కడ జరగదు ప్రపంచంలో. ఇది మన పోలవరంలో జరిగింది, మన చంద్రబాబు నాయుడు గారి వల్ల జరిగింది. అదేమంటే మా మీద రుద్దేటటువంటి ప్రయత్నం చేస్తాడు. అనేక సందర్భాల్లో చెప్పా బహిరంగ చర్చకు సిద్ధము అని, కానీ సమాధానం చెప్పరు. బుకాయించే కార్యక్రమం, ఎల్లో మీడియా ఉంది కదా అని పుంఖాలుగా బుకాయించే కార్యక్రమాలు మా మీద, నా మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద విచ్చలవిడిగా తప్పుడు ప్రచారం చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తారు. కేవలం డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోవడానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.